మా పరమ తండ్రి యెహోవా దేవ, యేసుక్రీస్తు ప్రభువ, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవ, మేమందరము మాట్లాడే నన్ను వినబోయే మా సంఘ సభ్యులు, మా సంఘ బిడ్డలు అందరూ, ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు అందరినీ శరీర ప్రాణాత్మలతో మీకు సమర్పించి, మీరు మాతో మాట్లాడుతుండగా జీవితానికి మాకు కావాల్సిన విషయములు మేము తీసుకుని జీవితంలో పెట్టి పాటించి యేసయ్యకి ఇంకో మెట్టు దగ్గర ఎట్టుగా ఈరోజు వాక్యం మేము తీసుకోవాలని మీకు మనవి చేస్తూ, మీరు ఆమేన్ అన్న దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఉపదేశంని ఎక్కడన్నా అడ్డగింపు ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు, ఆకాశమండలం దున్న చీకటి సమూహం అన్నిటిని యేసయ్య నామములో ఈడ్చనమే వెళ్ళగొట్టుచు, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రిని మీకే ఆరోగిస్తూ, యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మీకు ఒక 2 విషయాలు తేటపరిచేసి ఆ తర్వాత వాక్యము వెళ్దాం. ఏంటంటే ఒక చిన్న బాక్స్ లాగా ఉంది కదా, కలర్ గా. దాంట్లో కింద లాస్ట్ లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి కాంక్రీట్ థింకింగ్, ఇంకోటి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కదా. కాంక్రీట్ థింకింగ్, ఇంకోటి అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ థింకింగ్ అంటే ఏంటి? నన్ను చూడండి ఇక్కడ. కాంక్రీట్ థింకింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మన చిన్నపిల్లలు ఉన్నా, మన తల్లిదండ్రులైనా, లేదా మన పిల్లలు ఉన్న ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా అన్ని ఇంట్రెస్ట్గా చేస్తారు. ఒక్కరిద్దరు తప్ప మిగతా అందరూ భయంకర ఇంట్రెస్ట్గా అక్కడ వెళ్ళడం, ఇక్కడ వెళ్ళడం, దూకడం, ఇంకా ఏది వచ్చి రాకపోయినా అన్ని చేయాలని అనిపిస్తుంది. వాళ్ళకి స్పీడ్గా ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ కంటి ముందు ఏది అనిపించిందో అదే నిజం వాళ్ళది, అంతేనా? ఆ ప్రాయంలో వాళ్ళ కంటి ముందు ఏం జరుగుతుందో అదే వాళ్ళకి నిజం. దీని అబ్స్ట్రాక్ట్ థింకింగ్, దీని ఏమంటారు? కాంక్రీట్ థింకింగ్ అంటారు. దీని కాంక్రీట్ థింకింగ్ అంటే నా ముందు ఏమి జరుగుతుందో అది ఇంకా అంతే. అర్థమైందా మీకు? సరే, దీని నుంచి పిల్లలు ఎదిగే ఇంకొంచెం పెద్ద అని వచ్చేటప్పుడు, ఒక 21 ఆ వయసుకి వెళ్ళేటప్పుడు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఈ మధ్యన జరిగేదని ప్రాసెస్. దీని అర్థం ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏం అర్థం అంటే, ఇప్పుడు కూడా కంటి ముందు ఏమి జరుగుతుందో అదే నిజం. మరి దాంట్లో ఉండే లోపల ఏమేమి అర్థం ఉంది అంటే, కంటి ముందు జరిగి దీనికన్నా జరిగిన దాన్ని బట్టి ఇంకా దీన్ని ఏమేమి అర్థం చేసుకోవాలో ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఒక ఉదాహరణకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, WHO అంటారు. అందరూ విన్నాం కదా, WHO. ఏం చేస్తుంది ఆ సంస్థ, ఆ వ్యవస్థ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరో చెప్పండి, తెలిసిన వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? లోకంలో మానవులకు ఆరోగ్యం సంబంధించిన, శరీర ఆరోగ్యం ఉంది కదా, దీనికి సంబంధించిన అన్ని విషయంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తూ, దాన్ని సరిచేస్తూ, దీని సలహాలు ఇస్తూ జరిగే ఒక వ్యవస్థ. ఏం పేరు చెప్పాను? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ అనగానే, వరల్డ్ అంటే దీనికి అర్థం ఏంటి? వరల్డ్ అంటే అర్థం ఏంటి? ఈ లోకం కదా. ఈ లోకంలో ఆరోగ్యం గురించి మాట్లాడితే మనుషులే కదా, మానవులకేనా? మరి వరల్డ్ అంటే మానవులు మాత్రమే ఉన్నారా? కొండలు ఉన్నాయి, బండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? మరి ఎందుకు వరల్డ్ అని పెట్టారు? మానవుల నుంచి పెట్టిండొచ్చు కదా, హ్యూమన్స్ మాత్రం పెట్టిండొచ్చు కదా, హ్యూమన్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టిండొచ్చు కదా. ఎందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ పెట్టారు అనేది 5వ తరగతి చదివే అబ్బాయిగో తెలియదు. మరి 21 years అయిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగానే అది మానవులకే అని అర్థమవుతుంది. మరి అదే చిన్న అబ్బాయి ఉంటే అర్థం కాదు. అలాగే ఒకటి చదివేటప్పుడు ఏముందో అది మాత్రమే అర్థమవుతుంది. దాని లోపల మీనింగ్ ఏముంది అనేది కొంచెం పెద్ద అయిన తర్వాతనే అర్థమవుతుంది. అలాగా అర్థం చేసుకుంటే అది అబ్స్ట్రాక్ట్ థింకింగ్.
అంటే మొత్తానికి దేనికోసం? ఇప్పుడు మన అందరికీ తెలుసు. ఒక ఇద్దరు మాట్లాడుతుంటే మాట్లాడేది నోరు బయటికి వచ్చేది పదాలంతే. మరి లోపల ఏమనుకుని మాట్లాడుతున్నాడని చిన్నపిల్లకి అర్థమవుతదా? పెద్దయిన తర్వాత అర్థమవుతదా? కదా! పెద్దయిన తర్వాత అలాంటి విషయాలు అర్థం చేసుకుంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అలాంటి అర్థం చేసుకోలేని వయసులో చిన్నగా ఉంటే దాన్ని కాంక్రీట్ థింకింగ్ అంటారు. అర్థమైందా? ఈ కాంక్రీట్ థింకింగ్ అనేది దగ్గర దగ్గర టీనేజ్ వరకి 12 సంవత్సరముల వరకి ఎవరికి కూడా అందరికి ఉండేది కాంక్రీట్ థింకింగే. 13వ సంవత్సరం నుంచి ఇంకొక 10 సంవత్సరములు 7-10 సంవత్సరములు అబ్స్ట్రాక్ట్ థింకింగ్‌కి మారుతారాళ్ళు. టీనేజర్స్ అందరూ చూడండి. ఎప్పుడు చూసినా తల్లిదండ్రులతో కొంచెం తగు పట్టుకుంటారు. ఎందుకంటే అర్థం కాక. కావాలని కాదు. అర్థం కాకంటే ఏంటి? ఒకటి తెలుసుకుంటారు. అదే 100కి 100% అదే నిజమని చెప్పి తల్లిదండ్రులు ఆర్గ్యూ చేస్తుంటారు. ఆ ప్రాయం 12 ఏళ్ల నుంచి ఒక 20 వరకు 21 వరకి ఇది మారే ప్రాయం. కాంక్రీట్ థింకింగ్ నుంచి అబ్స్ట్రాక్ట్ థింకింగ్‌కి మారే ప్రాయం. అర్థమైందా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి మీకు అర్థమవుతది. వాక్యం ఎందుకు ఇలా చెప్తుంది? పిల్లల్ని ఎందుకు తిట్టి, కొట్టి, సైగలతో, చూపుతో లేదు శిక్షాదండంతో ఎందుకు పెంచాలి అనేది వాక్యం ఎందుకు అలా చెప్తుందని ఇప్పుడు చూద్దాం మనం. సరేనా? సరే. ఇప్పుడు పోయినసారి మనం ఏం చేసుకున్నామంటే ముందుగా ఈ వాక్యం దీనికి సంబంధించిన వాక్యం అన్ని కూడా తల్లిదండ్రులకే, పిల్లలకు కాదు. రెండవదిగా పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే విధేయతగా ఎలా ఉండాలి? తల్లిదండ్రులకు ముందుగా విధేయతగా ఎలా ఉండాలి? తర్వాత దేవునికి విధేయతగా ఎలా ఉండాలి అనేది నేర్పాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులకే విధేయతగా లేకపోతే దేవునికి విధేయతగా ఉండడు. ముందు కంట్లో చూసే, రోజు వాళ్ళను చూసుకునే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అప్పుడే కంటికి కనిపించని వాళ్ళు చూడలేని దేవునికి విధేయత చూపించడానికి అవకాశం ఉంది. ఎలా చేస్తాము అంటే మామూలుగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారు. వింటారా? వినరా? మామూలుగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారు. మరి వినని ప్రాయం ఒకటి వస్తది. అంటే వాళ్ళే కరెక్ట్ అనే ప్రాయం కూడా వస్తది కదా! అప్పుడు దానికి అలాంటి సమయంలో ఏం చేయాలంటే తల్లిదండ్రులు నేర్పాలి పిల్లలకు. ఏమి నేర్పాలి? నువ్వు తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా, దేవునికి విధేయత చూపించకుండా నువ్వు బతకాలని అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని పర్యవసనములు నువ్వు ఫేస్ చేయాలి. అంటే కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి పర్యవసనం ఉన్నాయని చెప్పాలి. ఇది పోయిన వారం చూసామా? సరే. పర్యవసనంలో 2 విధానంగా ఉంటుందని చెప్పాము. కాన్సిక్వెన్సెస్ 2 టైపు. ఒకటేంటి? సహజమైన నేచురల్ కాన్సిక్వెన్సెస్. రెండవది వచ్చేసి శిక్షతో కూడిన పర్యవసనం. అంటే ప్యూనిటివ్ అంటారు ఇంగ్లీష్. శిక్షతో కూడిన పర్యవసనం. అంటే వినలేని వాళ్ళకి ఏం చెప్తాం? ఇప్పుడు ఏదైనా చెప్తే వినే వాళ్ళకి ఓకే. వినని వాళ్ళు ఏం చెప్పాలి? అదే చూసుకున్నాం. ఇప్పుడు చిన్న అమ్మాయి అబ్బాయో స్టవ్ దగ్గర నిప్పు దగ్గర వెళ్తుంది. అంటే చెక్క పొయ్యి అనుకోండి, వెళ్తుంది. వద్దు అంటాం. వింటారా? వద్దనగానే ఏం చేస్తారు? మనం తిరిగి చూస్తారు. తిరిగి చూసి మరి ఇంకో 2 అడుగులు వేస్తారు. ఏయ్ అని ఇంకొంచెం సౌండ్ పెంచుతాం. అనగానే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తిరిగి కూడా చూడు, ఇంకా స్పీడ్‌గా వెళ్తారు. అంతేనా? ఇది వినని ప్రాయం. అప్పుడు మనం ఏం చేస్తాం? డగడగడగడ వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుంటాం. ఎందుకంటే కాలిపోతాయని చెప్పేసి. మరి ఒకసారి కాలితే అంటే సహజమైన పర్యవసనంలో ఏమవుతుందంటే తెలిసి, అనుభవించి ఆ తర్వాత దూరం అవుతారు. మరి ఈ ప్యూనిటివ్ కాన్సిక్వెన్సెస్ శిక్షతో కూడిన ఈ పర్యవసనంలో ఎలా ఉంటదంటే ప్రతిసారి చేయి కాల్చుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ నిప్పు అంటుకుందనుకోండి, చేయి కాలింది. ఇంకోసారి వెళ్తాయా? మరి ఇంకోసారి వెళ్తే శిక్షనే కదా! అదేనమాట. సో 2 విషయములు. ఈ సహజమైన పర్యవసనములు నేచురల్ కాన్సిక్వెన్స్ వచ్చేసి చిన్న వయసులోనే పోతాయి. ఒకసారి నేర్చుకుంటారు, ఆ తర్వాత చేయరు.
మరి కొంతమంది పిల్లలు విధేయత, తల్లిదండ్రులకు దేవునికి విధేయత లేని, చూపించలేని పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు? శిక్షతో కూడిన పర్యవసనములు అప్పుడప్పుడు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అది తప్పదు వాళ్ళకి. అయినా మారని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి వాళ్ళను? చూద్దాం ఇప్పుడు. దానే మనం ఒకటి తర్వాత. ఇప్పుడు ఏం చెప్పినా అంటే చాలా మంది తల్లిదండ్రులు చూడండి, కంటి చూపుతో సరిచేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను వాళ్ళ కంటి చూపుతోనే మాట్లాడతారు. కంటి చూపుతో మాట్లాడతారు తెలుసా? మాట్లాడొచ్చా కంటి చూపుతో? ఎక్కడెక్కడ మాట్లాడొచ్చు? కంటి చూపుతో ఎక్కడెక్కడ మాట్లాడొచ్చు? అన్ని చోట్లలో కంటితో మాట్లాడొచ్చు. అన్ని చోట్లలో, అన్ని సందర్భంలో కంటితో మనం మాట్లాడతాం. ఇద్దరు ఫ్రెండ్స్ రహస్యంగా కంటితో మాట్లాడుకుంటారు. నలుగురు ఉండే చోట్ల ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఏం చేస్తారు? కంటి చూపుతో మాట్లాడుకుంటారు. ఆ సమయము అదేది వచ్చేస్తాయి, ఆ భాషలు వచ్చేస్తాయి. ఏ ఇబ్బంది లేదు. పెద్ద క్రౌడ్ ఉంటుంది, ప్రేమికురాలు అక్కడ ఉంటుంది, ప్రేమికుడు ఇక్కడ ఉంటాడు ఎక్కడో, పెద్ద క్రౌడ్ చాలా దూరం ఉంటుంది, కంటితో మాట్లాడుకుంటారు. వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఆ చూపు అర్థమైపోతుంది. కంటి చూపు తర్వాత సైగలు వస్తాయి, సైగలతో మాట్లాడుకుంటారు. చేతులు కాలు ఊపడం, శరీరం ఊపడం, మార్చి డైరెక్షన్ మార్చి చూపించడం, సైగలతో మాట్లాడుకుంటారు. దీని తర్వాత మూడోది వచ్చేది ఎలా మాట్లాడతారు తెలుసా? కొన్ని శబ్దములు వస్తాయి. ఏమొస్తాయి? కొన్ని శబ్దములు వస్తాయి. శబ్దముల ద్వారా అంటే ఒకటి, అంటే ఒకటి. తెలుసు కదా, మనం అందరూ చేసిన వాళ్ళే కదా. ప్రతి ఒక్క సౌండ్గా ఒక్కొక్క సంకేత భాష. ఏం భాష? సంకేత భాష. ఏమంటారు దాన్ని తెలుగులో? నాలాగే ఉన్నారు తెలుగులో. సో ఇలాగా అంటే కొట్టడానికి ముందు ఏమేమి ఉందో అన్ని వాడచ్చు. మరి దేంట్లో వెళ్ళలేదనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చేతితో కొట్టచ్చు, లేకపోతే కర్ర తీసుకుని కొట్టచ్చు. ఇంకా పెద్దదైంది అనుకోండి, వీధిలో ఉంటే రాళ్ళు తీసుకోవచ్చా? ఇంకా గట్టి కొట్టాలంటే ఏం చేయాలి? ఇనప దండం తీసుకోవచ్చు. ఇంకా వేసేయాలంటే ఇంకేం తీసుకోవచ్చు? దాని ఏమంటారు? ఇలా ఉంటుంది కదా, వెనకాల పెట్టి కత్తి, ఏమంటారు? అంతవరే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏది సొంత పిల్లలతో, వినని పిల్లలతో తండ్రి అలా తీసి వీధిలో తరిమి నరిగిన కథలు కూడా ఉన్నాయి మన మధ్యలో. అర్థమైందా మీకు? మరి వాక్యం అలా నేర్పుతుందా? వాక్యం అలా నేర్పదు కదా అనుకుంటున్నారు. చూద్దాం వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. సరేనా? ఓకే. ఇప్పుడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లల పెంపకంలో ఎలా వాళ్ళని పెంచాలి, వాళ్ళని ఎలా నేర్పి తీసుకురావాలి? దేనికి? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అప్పుడు దేవునికి కూడా విధేయులు అవుతారు. తల్లిదండ్రుల అల్టిమేట్ గోల్ ఏంటి? పిల్లలు దేవునికి విధేయులుగా ఉండాలి. అంతేనా? మరి తల్లిదండ్రుల కంటి ముందు చూసే తల్లిదండ్రులకు ముందు విధేయత చూపిస్తే ఆటోమేటిక్గా దేవునికి కూడా విధేయత చూపిస్తున్నారు. మరి ఈ పిల్లలు ఎలా వస్తున్నారు అనేది చూస్తే ఇక్కడ ముందు మనం కొట్టే దీని గురించి, పిల్లల్ని కొట్టి పెంచడం దీని గురించి మనం మాట్లాడితే సామెతలు తీయండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 22:15వ వచనం చదవండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఇంకోసారి చదవండి అని. అందరు వినండి. సొలొమోను రాసింది ఇది, బాగా వినండి. సొలొమోను రాసింది. సొలొమోను వచ్చేసి మహా జ్ఞాని. అంటే ఆయన ముందు ఇంకో ఎవరు జ్ఞాని లేదు, ఆ తర్వాత కూడా ఆయనలాగా ఇంకోరు
రాలా. అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మ వసుడై రాసిన ఒక గ్రంథం ఏంటి? సామెతలు. దాంట్లో 22 అధ్యాయం 15వ వచనం ముందు భాగం చదవండి ఒకసారి. బాలుని హృదయములో బాగా అర్థం చేసుకోండి. బాలుని హృదయములో అంటే పిల్లలు. బాలు అంటే ఎవరు? పిల్లల హృదయములో మూఢత్వము మూఢత్వం అంటే ఏంటి? మూర్ఖత, మూఢత్వం, ఫూలిష్నెస్, ఫూల్స్. బాలుని బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా. చూడండి, ఈ ఫూలిష్నెస్ వచ్చేసి ఒక స్వభావంగానే పుట్టెను ఉందంట. అంటే చిన్నపిల్లలు పుట్టేటప్పుడే వాళ్ళకుండే ఎన్నో స్వభావంలో ఒక స్వభావం ఏంటి? మూఢత్వం, మూర్ఖత, ఫూలిష్నెస్. ఇది కూడా కలిపే పుట్టుతున్నాడు. అంటే ఉంది, తనతో ఉంది, పుడుతున్నాడు. ఇంకా శిక్షాదండము రాడ్ ఆఫ్ కరెక్షన్. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. దేనిలో నుండి? మూఢత్వం నుండి, మూర్ఖత నుండి శిక్షాదండము. శిక్షాదండం అంటే ఏంటి? శిక్షాదండం అంటే ఏంటి? కర్ర తీసి బాధేయడమే కదా, అదేనా? ఎందుకు కర్ర తీసి బాధేయాలని చెప్తుంది వాక్యం ఎందుకు చెప్తుందంటే, మూఢత్వం బాలుని పుట్టుకతోనే ఒక స్వభావముగా పెట్టబడింది, ఉంది. ఇప్పుడు అది వాడి నుంచి తీయాలి అంటే ఒక్కరోజు ఒక కర్ర తీసుకుని కొడితే తీసేది కాదు. పెంపకంలో అది ఒక భాగంగా ఉండాలి. పిల్లల పెంపకంలో ఏం చేయాలి? ఆ మూఢత్వమును తీసేదని ఒక భాగంగా ఉండాలి. దాని అక్కడ వాడబడిన పదం రాడ్ ఆఫ్ కరెక్షన్, అంటే శిక్షాదండము. సరే, ఇక్కడ ఒకసారి చదవండి వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. చూడండి, పుట్టును అని ఉంది కదా. ఇంగ్లీష్ లో దానికి వాడబడిన పదం వచ్చేసి బౌండ్. అంటే ఫూలిష్నెస్ ఈజ్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్. అంటే బాలుని హృదయములో మూఢత్వం వచ్చేసి పుట్టును అని ఉంది. ఇక్కడ టైఅప్ అయింది. ఏమైంది? బాలుని హృదయములో ఈ మూఢత్వం అనేది టైఅప్ అంటే జాయిన్ అయింది, ఉంది. అర్థమైందా? ఓకే. దీనికి వాడబడిన ఇంగ్లీష్ పదం ఉంది కదా, బౌండ్. దీనికి హెబ్రే పదం వచ్చేసి కాషార్. దీని ఏం అర్థం అంటే టైఅప్ చేయడం. ఇప్పుడు టైఅప్ అంటే ఏంటి? రెండు కలిసిపోవడం కదా, జాయిన్ చేయడం, దాన్ని టైఅప్ అంటాం. ఇక్కడ బాలుని హృదయముతో ఏమి టైఅప్ అయింది? మూఢత్వం. అంటే మరి మీకు నాకు లేదా? ఉండింది, ఇప్పుడుందా? ఉండింది. మన బాలుని ఉండేటప్పుడు మనకు కూడా ఉండింది. మరి దీని ఆ బాలుని హృదయం నుంచి తీసి వెయ్యాలంటే చూడండి, బాలుని హృదయం నుంచే తీసివేయమన్నాడు, పెద్ద అయిన తర్వాత తీసివేయమనలా. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావాలి, మరి చాలా మంది పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారా లేదా? హలో, చాలా మంది ఈరోజు పెద్దవాళ్ళు చూడండి అలాగే ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకోవాలి? ఓకే, సామెతలు 22:15 ఇంకా వెలగే పని చేయాలా, అంతే కదా, పని చేయాలా, అందుకని అలా వస్తుంది. మూఢత్వం ఇంకా వాటి నుంచి పోలా. ఓకే, ఈ మూఢత్వముకి ఏమవుతుంది? ఇప్పుడు చూస్తే మూఢత్వం నుంచి ఇక్కడ చెప్పబడింది కదా. దీని హెబ్రేయ పదంలో వాడబడిన పదం వచ్చేసి ఇవ్వగలత్ అని. ఇవ్వగలత్ అంటే ఓ ర్యాష్ బిహేవియర్. మూఢత్వం అంటే వేరేం కాదు, ఒక ర్యాష్ బిహేవియర్, లేకపోతే నైతిక విలువలను కోల్పోయిన స్థితి, అంతే. నైతిక విలువలను కోల్పోయిన స్థితి. ఇది లేకపోతే వాళ్ళ దగ్గర మూఢత్వం ఉన్నట్టు, మూర్ఖత ఉన్నట్టు, ఫూల్స్ లాగా మాట్లాడతారు, ఏమి తెలియనట్టుగా మాట్లాడతారు. అంటే ఇక్కడ విలువలు లేకపోతే తెలియనట్టే కదా, మంచి విషయాలు తెలియనట్టే కదా, అది తెలియనట్టుగానే మాట్లాడుతుంటారు. అది ఇక్కడ ఫూలిష్నెస్, మూఢత్వముగా అర్థం. ఇప్పుడు తల్లిదండ్రులుగా అంతమంది కూడా ఎవరైనా తల్లిదండ్రులకి, కొంతమంది తల్లిదండ్రులు మూర్ఖులుగా ఉంటే వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ ఎక్కువ మంది, దాదాపు 100% ఎలా ఉంటారంటే పిల్లలంటే వాళ్ళకి లిటిల్ ఏంజల్స్, అంతేనా?
చిన్న పిల్లలు అంటే అంత నచ్చుతారు. ఏ తల్లిదండ్రులైనా అంతే కదా. లిటిల్ ఏంజల్స్ అని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటారు, వదిలేస్తారు. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పే అది. ఏం చేసినా అప్పుడు వాళ్ళకి చాలా క్యూట్గా అనిపిస్తుంది. చిన్న పిల్లలు కదా. ఇప్పుడు ఓ 3 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు చిన్న పిల్లలేనా, 4 సంవత్సరాలు కొంచెం పెద్ద అనుకుందాం, 3 చిన్న, చాలా చిన్న. ఏం చేసినా ముద్దుగా ఉంటుంది. ఉంటుందా? క్యూట్గా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు చేసే తప్పు అదే. ఎందుకంటే చిన్నపిల్లలు మొదటి 4 సంవత్సరములు, పుట్టిన దాని నుంచి మొదటి 4 సంవత్సరములు ఎక్కువ నేర్చుకునేది మొదటి 4 సంవత్సరంలోనే. అది పుట్టిన దాని నుంచి మొదటి 4 సంవత్సరంలోనే పిల్లలు ఎక్కువ నేర్చుకునేది. మరి అక్కడ మనం సరిచేయలేదంటే, అక్కడ మనం సరిచేయడం మొదలు పెట్టలేదంటే ఇంకెప్పుడు 4 సంవత్సరాల వరకు మనం వదిలేసాం అనుకోండి, ఈ 4 సంవత్సరముల వరకు ఏం వదలేమో అదే కదా వాళ్ళ జీవితంలో కరెక్ట్. వాళ్ళు తప్పులు చేస్తున్నా మరి 4 సంవత్సరముల లోపల తల్లిదండ్రులైన మనం పెద్దవాళ్ళుగా ఉండి అవన్నీ పాస్ అయిన వచ్చిన మనకి వాళ్ళు ఏది కరెక్ట్ ఏది తప్పు చేస్తారనేసి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసా తెలియదా? అప్పుడు వాళ్ళు అక్కడ తప్పు అని చేస్తే ఏదో ఒక రకమైన శిక్ష కాదు, ట్రైనింగ్, శిక్షణము ఆ దారి వాడి వాళ్ళు సరిచేయాలా వద్దా, సరిదిద్దాలా వద్దా? మరి అప్పుడు వదిలేసి క్యూట్గా ఉంది, ముద్దుగా ఉన్నాడు అని చెప్పేసి వదిలేస్తే 5 నుంచి మీ మాట వింటాడని అనుకున్నారా మీరు? పొరపాటు. ఏ చిన్న అబ్బాయి అయినా అమ్మాయినా కానీ వినరు. అందుకని 4 సంవత్సరాల అబ్బాయినా అమ్మాయిని బట్టి బాధ ఏంటి నేను చెప్పలా. వాళ్ళు తప్పు చేసేటప్పుడు అది తప్పు అని వాళ్ళకి తెలియాలి. ఇంకోసారి దాన్ని రిపీట్ చేయకూడదు. ఇప్పుడు నిప్పుకు వెళ్ళే చిన్న అమ్మాయి చేయబట్టగానే తెలుసుకుంటది, వాళ్ళే కరెక్ట్ అవుతారు. మరి అలా తెలియక చాలా తప్పు చేస్తారు. బయటికి వదిలితే వీధిలో వదిలితే మట్టి తీసి తింటారు. మంచిదా? చెప్పాలి మీరు. చెప్పాలా వద్దా? ఇప్పుడు అది మంచిది కాదని చెప్పాలా వద్దా? ఇంకా ఏదో ఉంటుంది అక్కడ కింద, అవన్నీ తీసి తింటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, మరి మనకి తెలుసు. అందుకని ఆ వయస్సులోనే వాళ్ళని ఎలాగా విధేయతగా, తల్లిదండ్రులకు విధేయతగా, దేవునికి విధేయతగా ఎలా పెంచాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు చిన్న అమ్మాయి అబ్బాయో ఓ తప్పు చేస్తున్నారు, చేయకుండా చేస్తున్నారు. అక్కడ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మరొకసారి దాన్ని చేయాలని సందర్భం వచ్చేటప్పుడు ఈ దెబ్బ గుర్తు వస్తుందా రాదా? దెబ్బ అనేది, నేను బాగా వినండి, నేను దెబ్బ అనేది అనగానే ఏదో కర్ర తీసి కొట్టండి అనేది కాదు. ఒకటి కంటి చూపుతో, లేకపోతే చేతులు ముఖం సైగలతో, లేకపోతే అనడం, ఇలాగా ఇవన్నీ కలిపేదే దెబ్బ అనేది. అర్థమైందా మీకు? దెబ్బ అనగానే కర్ర తీసుకుని బాధేయడం కాదు, లేకపోతే చేతితో లాగేయడం కాదు, లాగి పిక్కడం కాదు. అర్థమైంది కదా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగా వాళ్ళను ఒక దెబ్బ వాళ్ళకి నోటి ద్వారనో, కంటి ద్వారనో, మాట ద్వారం, ఏ ద్వారనో ఒకటి ఆ దెబ్బ పడేటప్పుడు ఇంకోసారి దాన్ని వాళ్ళు చేసేటప్పుడు ఆలోచన చేస్తారు. పోయినసారి ఇది చేసే కదా మనకి దెబ్బ, తిట్టారు, వద్దన్నారు అనే గుర్తు వాళ్ళకి వస్తుంది. ఆ పనులు మనం చేయాలి. ఆ పనులు చేయలేదు అనేటప్పుడు వాళ్ళను మనం పాడు చేస్తున్నాము. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం మన పనులను చేయట్లా. మీరు ఆలోచన చేస్తే ఈ లోకంలో అన్నిటికీ శిక్షణ ఉంది. తల్లిదండ్రులు ఎలా అవ్వాలి అని దీని మాత్రం ఎక్కడో కోర్సు ఉందా? చెప్పాలి మీరు. పెళ్లి కాని ఒక అమ్మాయి, పెళ్లి కాని ఒక అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, తల్లిదండ్రులు అవ్వబోతున్నారు. పెళ్లి అయిపోయింది, ఇంకొక 10 నెలలో, 9 నెలలో, 8 నెలలో, లేదు సంవత్సరము, 2 సంవత్సరాలు అమ్మ నాన్న అవ్వబోతున్నారు కదా. అమ్మా నాన్న ఎలా అవ్వాలి అని దీనికి ఎక్కడన్నా ఏదన్నా కోర్సు ఉందా? బయటలో ఎవరన్నా నేర్పుతున్నారా? వదిలేశారు. అన్నిటికన్నా ముఖ్యం అదే. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. అది ఎవరు నేర్పట్ల, ఒక బైబిల్ తప్పితే. తెలుసా మీకు?
ఒక బైబిల్ తప్పితే ఇంకా ఎవ్వరు నేర్పట్ల. అన్ని వాళ్ళకే తెలుసు అని చెప్పేసి వదిలేస్తున్నారు. అందుకనే ఈరోజు లోకం సాతాని లోపల వెళ్ళి ఇలా తయారైంది. అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ తల్లిదండ్రులకు ముందుగా పిల్లలు విధేయత చూపించినట్టుగా పిల్లల పెంపకం ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ప్రతిసారి తప్పు చేసేప్పుడంతా వాళ్ళకి ఏం గుర్తు రావాలంటే, ఇది తప్పు అనే గుర్తు వాళ్ళకి రావాలంటే అప్పుడప్పుడు అక్కడక్కడ పెద్దవాళ్ళు వాళ్ళకి నేర్పి ఉండాలి. పెద్దవాళ్ళ పని చేయకుండా పిల్లలపైన నేరం మోపకూడదు. ఎప్పుడో పెద్ద అయిన తర్వాత నేరం మోపుతారు. చిన్నపిల్లలు ఉండేవరకు బాగా సంతోషించి ముద్దు ఉన్నాడు, అలా చేసి పెద్ద తప్పు చేసి ఉంటాడు. ఉదాహరణ చూసుకుందాం. పక్కన నుంచి ఒక 2.5 సంవత్సరాల అమ్మాయి వచ్చింది. మన ఇంట్లో ఒక 3.5 సంవత్సరంలో అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఆడుకున్నారు. ఆడుకుంటే ఎంతమంది పిల్లలు అబ్బాయికి కొంచెం స్నాక్స్ ఇచ్చారు. వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కూడా స్నాక్స్ ఇచ్చారు. ఈ అబ్బాయి అన్ని లాగి తినేసాడు. అమ్మాయి ఏడుస్తుంది. అబ్బాయి చేసింది అని తప్పు అని ఈ అబ్బాయి తరపు నుంచి ఆ ఇంట్లో ఉండే వాళ్ళు చెప్తారా, లేదు అమ్మాయి ఏడుస్తుంది కాదని ఇంకొంచెం స్నాక్స్ పెడతారా? కరెక్ట్ చెప్పండి. మామూలుగా ఏం జరుగుతాయి, సహజంగా ఏం జరుగుతాయి? అమ్మాయి ఏడుదని స్నాక్స్ పెట్టేస్తారు. ఈ అబ్బాయి లాక్కుని తినదని ఏం చెప్పరు. అక్కడ చెప్పాలి, అక్కడ మొదలవ్వాలి. పెంపకం అక్కడ మొదలవ్వాలి. తప్పు, నీకు ఇచ్చింది నువ్వు తిను, అమ్మాయికి ఇచ్చింది అమ్మాయి తినాలి అని చెప్పేటప్పుడు 12 సంవత్సరాలు అయిన అబ్బాయి ఇదే అలవాట్లో పెరుగుతాడు. అంతేనా? దీన్ని వదిలేసామనుకోండి ఏమవుతుంది అంటే, ఇంకోటి ప్లేట్లో పెట్టితే అది మనం తీసుకోవచ్చు, అది మన హక్కు, లాగి తినేది హక్కు అని అనుకుంటాడా లేదా? ఇలాగే చిన్నపిల్లలు ముద్దుగాని వాళ్ళు బాటు చేసేది ఎవరు? తెలియని తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళకి ఏ కోర్సు లేదు ఈ లోకంలో. తల్లిదండ్రులు ఎలా అవ్వాలి? లేవు. చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి కూడా పిల్లలు వినలేదు అనేటప్పుడు వాళ్ళకి దెబ్బ పడాల్సిందే. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. ఓకే, ముందే చెప్పినట్టుగా పుట్టినదినిచ్చి మొదటి 4 సంవత్సరములు పిల్లలు వాళ్ళ నేర్చుకునే విధానం ఉంది కదా, చాలా స్పీడ్గా ఉంటుంది. మామూలుగా ఉండదు, చాలా మామూలు స్పీడ్లో ఉండదు. అన్నీ నేర్చుకోవాలి అనేది 4 సంవత్సరాల నుంచే, 4 సంవత్సరాల రూపలనే. అందుకనే మీరు చూడండి, ముందు ఈ కేజీలు కిండర్ గార్టెన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ముందు మొదటి తరగతి ఎన్ని సంవత్సరాలు జాయిన్ చేశారు? 5. 4 సంవత్సరముల వరకు వాళ్ళకి బయట అంటే ఈ లోకం సంబంధించి ఈ లోకం ఎలాంటిది అనే ఒక అవగాహన ఆ ప్రాయంలో వాళ్ళు తీసుకుంటారు. లోకం నుంచి భయం పోయేది మొదటి 4 సంవత్సరములే. లోకంలో భయం పోతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి చుట్టూ ఉన్నారనేది కూడా లేకుండా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అన్ని తిరుగుతారు, అన్ని తెలుసుకోవాలని. ఇంకోటి ఆ సమయంలో వాళ్ళకి వేరే ఏ టెన్షన్ ఉండవు. 5వ ఏట వచ్చిన తర్వాత స్కూల్ వెళ్ళిన దాని నుంచి అన్ని సమస్యలు మొదలవుతాయి. అంతే కదా? ఎందుకంటే ఇంకో సహవాసం వెళ్ళిపోయారు. దీని ముందు ఎవరితో సహవాసం? తల్లిదండ్రులు, కుటుంబం వరకే. బాగా సేఫ్ ఉండేవాళ్ళు ఇప్పుడు సహవాసం వెళ్తారు, అక్కడి నుంచి అన్ని మొదలవుతుంది అన్నమాట. అంటే మొదటి 4 సంవత్సరములలో ఓ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వ్యక్తిత్వం కానీ లేకపోతే వాళ్ళు చూసే విధానం కానీ అక్కడే ఫామ్ అవుతుంది. ఈ లోకం నుంచి తీసుకుంటారు వాళ్ళు. ఈ లోకంను చూసి లోకం నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఆ ప్రాయంలో ఆపదలు ఏమేమి వస్తాయి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రాయంలో వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఏదన్నా చేయగలరు ధైర్యంగా. ఏదన్నా ఇప్పుడు జస్ట్ పుట్టి ఒక సంవత్సరంన్నరలో పిల్లలు నడుస్తారు కదా. 9 నెలల నుంచి 14 నెలల లోపల ఎవరైనా నడుస్తారు. ఇది ఒక లెక్క. నడుస్తారు అంటే ఆవరేజ్ అనుకోండి.
అడవి పక్కన ఇల్లు అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తున్నా. అడవి పక్కన ఇల్లు, తల్లిదండ్రులు ఏదో పని పైన వెళ్ళారు, పక్కనే అబ్బాయో అమ్మాయో సంవత్సరం లేదా సంవత్సరంన్నర అనుకోండి, అబ్బాయో అమ్మాయో ఓ పులి వచ్చింది, భయపడతారా అనుకున్నారా? చిన్నపిల్లలు భయపడతారా? వెళ్ళి ఆడుకుంటారు. ఇదే వాళ్ళకి తెలీదు. ఆ వయసులో ఉండేటప్పుడు వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకు వచ్చే ఆపదలు వాళ్ళకి తెలియదు. అలా ఉండే వాళ్ళను తల్లిదండ్రులు ఎలా పెంచాలి? చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ నేర్చుకుని అన్నీ చేసుకోవాలి. ఏది రైటు ఏది తప్పు అనేదే వాళ్ళకి తెలీదు. అలాంటి ప్రాయంలో తల్లిదండ్రులు ఏం చేయాలి? మొదటిసారి ఇది చేస్తే రైట్, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే నీకు ఇది ఇంత ఇబ్బంది వస్తది, ఇది చేస్తే ఇది మంచిది అని చెప్పి నేర్పాలి. ఇప్పుడు మనం 2 విషయములు తెలుసుకుందాం. ఒకటి శారీరకంగా శిక్ష విధించేది. శారీరకంగా శిక్ష విధించేది. పెంపకంలో బాగా వినండి. శారీరకంగా శిక్ష విధించడం, తర్వాత పెంపకంలో సరిచేయడం, రెండిటికి తేడా ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రతి దానికి కొడతారు. ఏది? చిన్న పిల్లలు చేసే ప్రతి దానికి కొడతారు. నేను కూడా అలాంటి వాడినే ముందు. మా అబ్బాయి చిన్నగా ఉండేటప్పుడు నేను కూడా అలాంటి వాడినే. ప్రతి దానికి నేను కొట్టేవాడిని. ఎందుకంటే కోపం అబ్బాయి పైన కాదు, జీవితం పైన కోపం. ఎక్కడెక్కడో ఓటమి. అన్నిని ఎవరి దగ్గర చూపిస్తాం? ఎవరు వీక్‌గా ఉన్నారో వాళ్ళ దగ్గరనే కదా. ఊర్లో ఎవరైనా వెళ్ళి కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఆ కోపం అంతా ఎక్కడ చూపించడం? కుటుంబాన చిన్న పిల్లల్లో చూపించడం. ఇలా చాలా మంది ఉంటారు. తప్పది. అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు ఎలా పెంచాలి అనేది మనం చూద్దాం ఇక్కడ. ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి. ఆ 5-6 పాయింట్లు మనం ఒకటి తర్వాత పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని ఎలా పెంచితే తల్లిదండ్రులకు విధేయులవుతారు, తర్వాత దేవునికి కూడా విధేయులవుతారు. ముందుగా ఈ పెంపకంలో ఎంత త్వరగా స్టార్ట్ చేయాలో అంత త్వరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఎర్లీ. అంటే పిల్లలు ఎంత చిన్నగా ఉండేటప్పుడు దీన్ని మొదలు పెట్టాలో అంతే చిన్నగా మొదలు పెట్టేయాలి. లేట్ చేయకూడదు. ఉదాహరణ, ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నేర్చుకోవాల్సిన అబ్బాయి 18 సంవత్సరాలు నేర్చుకుంటాడా? ఛాన్సే లేదు. సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పేటప్పుడు అది అలాగా అతుకుపోతాయి. మరి 18 సంవత్సరాల మీరు మొదటి 2 సంవత్సరాలు దీన్ని అప్పుడు నేర్పితే వాడు మీకు నేర్పుతాడు. అది అలా కాదు, ఇలా అని కదా. అందుకని ఈ పెంపకంలో ఎంత ముందుగా స్టార్ట్ చేస్తారో అంత ముందుగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. లేట్‌గా స్టార్ట్ చేస్తే వాళ్ళు సరి చేయలేము. లేట్‌గా స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు మనం చెప్పేది వినే దీనికన్నా బదులుగా ఇంకా ఏదేదో ఈ లోకంలో నేర్చుకుని వచ్చి వాళ్ళు మనతో మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, మన కుటుంబాల్లో ఇది జరిగి ఉండొచ్చు, లేకపోతే మనకు తెలిసిన కుటుంబాల్లో జరిగి ఉండొచ్చు. ఇంకా అబ్బాయి అంతే అండి, ఎంత చెడిపోవాలంతే చెడిపోయాడు అంటారు. విన్నారా ఈ మాట? ఓకే. ఇలా మాట అబ్బాయిలు అమ్మాయి ఎంత వయసు ఉంటుంది అనుకున్నారు మీరు? మహా అయితే 10, 12 ఉంటుంది అంతే. అప్పుడే మొత్తానికి ఏంటంట, పాడైపోయాడు, ఇంకా వాడిని ఏం మనం చేయలేము, ఇంకా వదిలేయాల్సిందే అంటాం. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ఒక అబ్బాయినో అమ్మాయినో చూసి ఇంకా వదిలేయాల్సిందే, ఇంకా సరిపెట్టుగా లేదు, అంత చెడిపోయాడు అని చెప్తున్నాం కదా. ప్రాబ్లం ఎక్కడుంది? పిల్లల దగ్గర ఉందా? లేదు చిన్న ప్రాయంలో సరిగ్గా పెంచని తల్లిదండ్రుల దగ్గర ఉందా? కొంచెం ఆలోచించండి. తల్లిదండ్రుల దగ్గరనే ఉంది. 10, 12 సంవత్సరాలు వచ్చేటప్పుడు మీ మాట వినకపోవచ్చు. మరి సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేటప్పుడు వినింటారు కదా. ఎందుకు చెప్పలా? చెప్పకుండా మనం తప్పు చేసాం. అందుకని చిన్నపిల్లలు వాళ్ళు అంటే క్రాలింగ్ అంటారు ఇంగ్లీష్‌లో, బందుతారు. ఏమంటారు? పాకడం. ఆ వయస్సులోనే వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలో, ఏమేమి మనం చెప్పాలో అవన్నీ అప్పుడే మనం ఏం చేయాలి? నేర్పాలి. లేదు ఇంకొంచెం పెద్దవని చాలా మంది పెద్దవాళ్ళు చూడండి, తల్లిదండ్రులే మరీ చిన్న అమ్మాయి, ఆ అబ్బాయితో ఏంటి అంటారు. అక్కడే
కరెక్ట్ చేసేది అక్కడే చేయాలి. కరెక్ట్ చేసేది అక్కడే చేయాలి. మీకు ఉదాహరణ చెప్పాలంటే, చిన్నపిల్లలకి కాలో చేయలే ఇరిగిపోయింది అనుకోండి, ఎన్ని రోజులు అవుతాయి సరి అవ్వడానికి? 10-15 రోజులు మహా అయితే అంతే. నార్మల్ వచ్చేస్తారు. మరి 25 ఏళ్ళలో ఒకడి ఎముక విరిగితే, 40 ఏండ్లో ఒకడి ఎముక విరిగితే ఏమవుతుంది? మన శరీరం అలాంటిది, మానసికం కూడా. అందుకని చిన్నగా ఉండేటప్పుడు ఏం చేయాలి? సరిచేసేయాలి. ఆ సరిచేయడం అనేది దీని మైండ్ నుంచి తీసేయండి. సరిచేయడం అనేది ఒక కర్ర తీసుకుని కొట్టడం కాదు. కంటి చూపుతో, మాటలతో, సైగలతో ఇవన్నీ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కరెక్ట్ చేయడం అనగానే కర్ర తీసి కొట్టడమే, లేకపోతే చేయి పెట్టి కాలు పెట్టి అలా చేయడమే. అది తప్పు, చేయకూడదు అలా. రెండవది, మొదటిది ఎంత చిన్నగా ఉన్నారో అంత అప్పుడే మనం మొదలు పెట్టుకోవాలి. రెండవది ఏంటి అనేటప్పుడు మన వాళ్ళను సరిచేయడం, వాళ్ళను మారు మనసుకు తీసుకురావడానికి. దానికి పిల్లలను సరిచేయడం మారు మనసుకు తీసుకురావడానికి. మారు మనసు అంటే దేవుని ఎరగడానికి. పిల్లల్ని సరిచేసి మీరు హీరో అవ్వడానికి కాదు, తల్లిదండ్రులు హీరోయిన్ అవ్వడానికి కాదు. మిమ్మల్ని మాదిరిగా పెట్టుకుంటే మీలాంటి జీవితం కదా వాళ్ళకి వస్తుంది. మీ పిల్లల జీవితం మీలాంటి జీవితంగా ఉండాలా, లేదు ఏసైన పోలిన జీవితం ఉండాలా? ఏసైన పోలిన జీవితం ఉండాలి అంటే ఏం చేయాలి? ఏసైలో నడపాలి. ఏసైలో నడపాలంటే మారు మనసు పొందాలి. అంటే ముందుగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తర్వాత దేవుని వాళ్ళు విధేయత చూపించాలి. అలా చూపించాలంటే వాళ్ళు లోకం వైపు నుంచి వాళ్ళకున్న మనసును మార్చి దేవుని వైపుగా తిప్పాలి. అంటే ఇక్కడ పిల్లలను సరిచేసేదానికి ఒక ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళను మారు మనసుకి తీసుకురావడం, వేరేం కాదు. ఇప్పుడు మారు మనసుకి తీసుకురావాలి అనే ఉద్దేశం కలిగి ఉంటే కర్ర తీసి కొడితే వస్తారా? ఆలోచన చేయండి. పిల్లల్ని కొట్టాలి, తిట్టాలి. మరి దేవుని మార్గముగా నడపాలి పిల్లలను అనేటప్పుడు కర్ర తీసుకుని కొడితే, కాలు పెట్టి తన్నితే, చేయి పెట్టి కొడితే వస్తారా వాళ్ళు? కాదు కదా. అందుకనే చెప్పేది, దెబ్బ అనగానే ఎప్పుడు చూసినా కర్ర తీసి కొడితేనే దెబ్బ అనేది కాదు. కంటి చూపుతో వాళ్ళని సరిచేయచ్చు. అది ముందు నుంచే మనం అలవాటు చేయాలి. ఇది మరీ చిన్నగా ఉండేటప్పుడే దాన్ని అలవాటు చేయాలి. నవ్వుతూ చూసేటప్పుడు కళ్ళు ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది. కోపంగా చూసేటప్పుడు కళ్ళు ఎలాగ ఉంటుంది అది మనకు తెలుస్తుంది. కొట్టాలని వెళ్ళేటప్పుడు కళ్ళు ఎలాగ ఉంటుంది అది మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలి. నవ్వుతున్నప్పుడు వాళ్ళు మనం చూసేది ఎవరన్నా కానీ బాగా అర్థం చేసుకోండి. ఎవరన్నా కానీ ఒకరిని చూస్తే ముందు దేన్ని చూస్తారు? కళ్ళనే చూస్తారు. మీకు తెలుసో తెలీదో, కళ్ళను చూసే మాట్లాడతారు. కళ్ళను చూసి మాట్లాడలేదనేటప్పుడు వేరెక్కడన్నా చూసి మాట్లాడితే తేడాగాలని అర్థం. అర్థమైందా మీకు? ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తేడాగాలు కళ్ళు తప్ప మిగతా ఎక్కడెక్కడో, అంటే తెలుసుకోవడానికి కోసం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అలా ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం తేడాగాలు వాడు. అందుకని కళ్ళని చూస్తారు. ఎందుకు చెప్తున్నామంటే చిన్నపిల్లలు తల్లినో తండ్రినో చూసేటప్పుడు కళ్ళతో కళ్ళు పెట్టి చూస్తారు. అప్పుడు వాళ్ళకి మన చూపు బాగా అర్థం అవుతుంది. నవ్వేటప్పుడు ఎలా ఉంటుంది, కోపం ఉంటే ఎలా ఉంటుంది, కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది. అర్థమైందా మీకు? ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం అవ్వాలంటే అలాంటి ప్రయత్నములు వాళ్ళతో మనం చేయాలి. ముందు చిన్న వయసులోనే చేయాలి. అప్పుడు మీరు చేతితో కర్రతో కొట్టాల్సిన అవసరం ఉండదు. మీ కంటి చూపుతోనే సరిచేయచ్చు. మరి కంటి చూపుతో కానింది సైగలతో చేయొచ్చు. దాంట్లో కానింది మాటలు, సౌండ్తో, శబ్దంతో చేయొచ్చు. ఇంకా వినలేదనుకోండి చేతితో కొట్టొచ్చు. ఇంకా వినలేదంటే కర్ర తీసుకోవచ్చు. మరి అంతవరకు వెళ్తారా? మనం కరెక్ట్గా పెంచితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మారు మనసు కోసమే మనం ఏం చేయాలి? వాళ్ళను తీసుకురావాలి, వాళ్ళను సరిచేయాలి. వాళ్ళతో మాట్లాడేది కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ అన్ని కూడా దానికోసమే. కాబట్టి ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్కి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. చాలా చాలా తప్పు అది. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే
నైతిక విలువలు కోల్పోయిన పిల్లలకు మరియా విలువలను ఇచ్చి వాళ్ళను దేవుణ్ణి నడపాలి. అదే కదా మన ఉద్దేశం. అప్పుడే మారు మనసు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ చెప్పబడింది చూడండి. హెబ్రీయులకు రాయబడిన హెబ్రీ గ్రంథంలో 12వ అధ్యాయంలో 9 నుంచి 11. హెబ్రీ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 9, 10, 11 చదవండి. మరియు చదవండి మీరు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈ వచనం ఏం చెప్తుంది తెలుసా? 9వ వచనం. 9వ వచనంలో శరీరధారులకు పుట్టిన మనల్ని సరిచేయడానికి మన తల్లిదండ్రులు శరీరధారులే. ఈ శరీరంను సరిచేయడానికి, శరీరంలో చేసిన తప్పులను సరిచేయడానికి తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చారు కదా. దానియే లోబడే మనం. మరి ఆత్మను సరిచేసే దేవునికి ఇంకా ఎంత లోబడాలి అని చెప్పేసి దీనికోసం మనం చదవాల. నెక్స్ట్ చదవండి, 10వ వచనం చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని. ఇక్కడ ఓ పాయింట్ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళ ఇష్టాని కోసం పిల్లలను పెంచారంట. అదే ఇక్కడ చెప్పబడింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాని కోసం, పిల్లల మంచి కోసం పెంచాలా. దేనికి పెంచారు వాళ్ళు? అంటే వాళ్ళ జీవితం బాగా అర్థం చేసుకోండి. కొంచెం సీరియస్ అర్థం చేసుకోండి. ఓ కుటుంబం తీసుకుంటే తల్లిదండ్రులు ఆ కుటుంబాన్ని ఎలాగా నడుపుతున్నారో దానికి పిల్లలను సపోర్ట్ చేయమని పెంచుతారు. కానీ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇలాగే పెంచాలని తెలిసి ఏ తల్లిదండ్రులు కూడా పెంచట్లా. ఎవరో ఒకరు ఉంటారేమో తెలియదు. మరి అంతమంది తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? ఓ కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలో వాళ్ళ ఇన్కమ్ ఏముందో, వాళ్ళ జీవన విధానం ఏముందో దానికోసం పిల్లలను తయారు చేస్తున్నారు. కానీ పిల్లలు ఇలా రావాలి, పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా పిల్లలను పెంచట్లా. సో అలాగ స్వార్థపరులుగా ఉండే తల్లిదండ్రులు ఈ శరీరంలో అలా పెంచి కొన్ని సంవత్సరంలో మనల్ని శిక్షణంలో పెడుతున్నారు. దానికే మనం విధేయతలు చూపిస్తున్నామే. చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. చూడండి, మనము తన పరిశుద్ధతలో, అంటే దేవుని పరిశుద్ధతలో, తన పరిశుద్ధతలో పాల్పొంపులు పొందాలని, పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన మన మేలు కొరకే అంటే తల్లిదండ్రుల మేలు కొరకు పెంచిన మనను బాగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల సౌకర్య ప్రకారం వాళ్ళ మేలుల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం పెంచిన మనం అక్కడ విధేయులుగా ఉన్నాము. మరి ఇప్పుడు మన కోసం, మన మంచి కోసం పెంచే పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని చదవండి. ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని. చూడండి, ఏ ఒక్క శిక్ష కాదా, శిక్షణము, డిసిప్లిన్ అంటే శిక్షణం అంటే ట్రైనింగ్ అనమాట. ఏ ఒక్క శిక్షణమును ప్రస్తుతానికి ఇప్పుడు మన ప్రెసెంట్ లైఫ్ లో ఉండే ఏ శిక్షణము బాధాకరమైనదే. వాక్యమే చెప్తుంది. శిక్షణము అంటేనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుందా చెప్పండి? మనం ఎవరినో డిసిప్లిన్ లో పెట్టాలని వస్తే మనకు ఇష్టం ఉంటుందా? అంటే మన ముందు వచ్చి నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయాలంటే మనకు నచ్చుతుందా? ఎక్కడైనా చూడండి, ట్రైనింగ్ అంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనందరి కంపెనీలో పనిచేస్తున్నాం. ఒకటి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది. నువ్వు అక్కడ వెళ్ళు, 6 రోజులు ఈ ట్రైనింగ్ ఉంది, ఆ ట్రైనింగ్ అయితేనే నువ్వు ఈ జాబ్ చేయగలిగి పంపిస్తారు. ఏం చేయాలి? జాబ్ కావాలి, దుడ్డు కావాలంటే ఏం చేయాలి? ఆ ట్రైనింగ్ వెళ్ళాల్సిందే. ఇష్టం ఉండి వెళ్తారా? ఆ సర్టిఫికేట్ కోసం వెళ్తారు అంతే. ఏ ట్రైనింగ్ అయినా, ఏ శిక్షణమైనా బాధాకరమైనదే. ఇంకా
చదవండి. మరియు ఆ, ప్రస్తుతమందు సమస్త శిక్షయు ఉమ్, దుఃఖకరముగా ఉమ్, కనబడునే గాని ఉమ్, సంతోషకరముగా ఉమ్, కనబడదు. ఉమ్. అయినను ఇప్పుడు చూడండి, ఆయనను దాని యందు దాని యందు అభ్యాసం కలిగిన వారికి అభ్యాసం కలిగిన వారికి అది అది నీతియను నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కొడతారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళ స్థాయిలో పెంచాలని కొడతారు. మరి ఈ వచనంలో ఏం చెప్తుందంటే దేవుడు అలా కాదు. దేవుడు స్వార్థపరుడు కాదు. తల్లిదండ్రుల్లాగా దేవుడు ఎవరిని శిక్షణంలో తీసుకురావాల్సి అనుకున్నాడో వాళ్ళ మంచి కోసం చేస్తాడు. ఇప్పుడు యేసయ్య పోలికలో మనందరూ కూడా యేసయ్య పోలికలో మారితే యేసయ్య మంచిదా మనకు మంచిదా? మనకైనా మంచిది. ఇది దేవుడు అండి. మరి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచాలంటే పిల్లలకు మంచిదా తల్లిదండ్రులకు మంచిదా? తల్లిదండ్రులకే మంచిది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా. ఇప్పుడు ఆలోచన చేయండి, తండ్రి ఒక ఇంజనీర్ అనుకోండి. ఏది? తండ్రి ఒక ఇంజనీర్. ఇప్పుడు కొడుకును ఇంజనీర్ చేయాలని అనుకోవడం మంచిదా? ఎన్ని కుటుంబాల ఈ ఈ- ఈ ఫైట్లు జరుగుతుంది తెలుసా మీకు? ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల్లో ఇవి తండ్రి తల్లి డాక్టర్ అయి ఉంటారు, పిల్లలను డాక్టర్ అవ్వాలంటారు. ఏంటిది? మరి మరి యేసయ్య రాజ్యంలో యేసయ్యను పోలిన జీవితం ఎందుకు జీవించాలంటే యేసయ్యలాగా మారడానికి కాదు. ఇది యేసయ్యలాగా మారడానికి కాదు. అంటే యేసయ్య లాంటి జీవితం మనకు కావాలని కాదు. యేసయ్య జీవితం ఒక దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన రక్షణ జీవితముకు రావాలని. అర్థమైందా? తల్లిదండ్రులకు స్వార్థం ఉంది, మరి దేవునికి స్వార్థం లేదు. అదే ఇక్కడ చెప్తుంది. దేవుని దగ్గర స్వార్థం ఉండదు. దేవుడి దగ్గర స్వార్థం ఉండింటే నువ్వు యేసును ఫాలో అవుతావా లేదా? నువ్వు ఫాలో అవుతే నీకు మంచిది, లేకపోతే నీకు శిక్ష. అంటే అందరూ ఫాలో అయ్యవలే కదా. ఎందుకు దేవుడు ఎందుకు చెప్పలేదు? దేవుడు ఎందుకు చెప్పలా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని ఇష్టంగా దేవుడు తన పిల్లలు ఏర్పరచుకోవాలని అనుకోవాలా. పిల్లల ఇష్టంగా, పిల్లలకి ఇష్టమైతే రండి, లేకపోతే మీ ఇష్టం, ఇదే లోకం, వెళ్ళండి అన్నాడు. లోకం ఉంది, నేనున్నాను, ఏం కావాలో నువ్వు చూసే అన్నాడు. అది దేవుడు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శిక్షణముకు తర్వాత ఒక శాంతి సమాధానము కలిగిన ఒక జీవితం ఉంది. ఇప్పుడు ఖమ్మంలోనే ఓ ట్రైనింగ్ అని పంపిస్తారు, సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి శాలరీ డిమాండ్ చేస్తామా లేదా? ఎంతమందిని చూసాను తెలుసా నేను. సార్ నేను జాయిన్ అయ్యేటప్పుడు ఇది, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇది చూడు అని 2-3 తీసుకొస్తాడు. దీనికి మార్కెట్లో ఇంత జీతం, నాకు నేను ఇంతే తీసుకుంటున్నా, నాకు ఇంత ఇస్తే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. ట్రైనింగ్ తర్వాత, ట్రైనింగ్ ముందు ఇచ్చే తీసుకున్నాం. ఇప్పుడు ఆరాంకో 2 సర్టిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంతవరకు సర్టిఫికేషన్ లేదు. రిగ్గర్ అనుకుందాం. టీవీ రిగ్గర్ 2500 మగ అయితే కదా. ఆరాంకో 3 రిగ్గర్ 6000, ఆరాంకో రిగ్గర్ 2 25,000, ఆరాంకో రిగ్గర్ 1 60,000. తేడా ఉందా? ఆ శిక్షణ ముగి లేకపోతే, ఆ ట్రైనింగ్ వెళ్ళలేదంటే జీవితంలో అంతే. జీవితంలో ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు కష్టంగానే ఉంటుంది. నాకు తెలిసి ఒక పచ్చ అంటే తెలుసా మీకు? పక్కన దేశం వాడు ఏం చేశాడు తెలుసా? నేను చేసిన కంపెనీనే చేశాడు. చేసి ఓ 8 నెలలు లేదు మనిషి, లీవ్ పెట్టి చనిపోయాడు. లాంగ్ లీవ్ పెట్టి చనిపోయాడు. అన్ని ఖర్చులు ఆడే భరించాడు. కంపెనీ మెడికల్ అన్ని ఆడే భరించాడు. 8 నెలల తర్వాత వచ్చాడు. వచ్చి నేను కూర్చున్నా, నా దగ్గరనే వచ్చాడు. ఎందుకంటే అక్కడ నిర్ణయాలు తీసుకునేది నేనే. వచ్చి 3 కార్డులు అట్ట వేసాడు. ఆరాంకో రిగ్గర్ 3, ఆరాంకో రిగ్గర్ 2, ఆరాంకో రిగ్గర్ 1, 3 కార్డులు వేసాడు. పైపింగ్ సూపరింటెండెంట్ వాడు ఏం చేశాడు తెలుసా? 8 నెలలు లీవ్ పెట్టి ఆడూరు వెళ్ళి ఇల్లు అమ్మాడు. ఏం చేశాడు? ఇల్లు అమ్మాడు. ఇల్లు అమ్మి ఈ క్వాలిఫికేషను చేశాడు. ట్రైనింగ్ వెళ్ళాడు. రిగ్గర్ 3 పాస్ అయ్యాడు, తర్వాత రిగ్గర్ 2 పాస్ అయ్యాడు, తర్వాత రిగ్గర్ 1 పాస్ అయ్యాడు.
దానికి ముందు 6,500 జీతం తీసుకున్నాడు. పైపింగ్ సూపరింటెండెంట్ డిప్లొమా వాడు 6,500 జీతం. ఇది ఇప్పుడు నా క్వాలిఫికేషన్. నేను బయటికి వెళ్తే నాకు కఫాలా సిస్టమ్ నేను వెళ్తే గంటకు 125 రూపాయలు, 20 ఏళ్ళు గంటకు. రోజు 10 గంటలు చేస్తా. రోజు నా జీతం ఎంత? అర్థమైందా? నెలకెంత వచ్చింది? మీకు అర్థమైందా నేను చెప్పేది? అదండి. మరి శిక్షణము ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఇల్లు అమ్మాడు, వాడి ప్రాపర్టీ పోయింది, ఎంత కష్టపడి ఉండాలి, చదవాలి, వాళ్ళు చెప్పేంత వినాలి, అన్ని చేసి వచ్చాడు కదా. మరి వచ్చిన తర్వాత వాక్యం అదే చెప్పింది. ఇప్పుడు శిక్షణములో నువ్వు వెళ్ళేటప్పుడు నీకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే పెయిన్ఫుల్ లేని శిక్షణము ఏమీ లేవు. శిక్షణములో అన్ని డిసిప్లిన్ చేసేటప్పుడు అన్ని పెయిన్ఫుల్ ఉంటుంది. మరి దాని తర్వాత శాంతి సమాధానకరమైన ఒక జీవితం నీకు ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక చిన్నపిల్లలు వచ్చేసి చిన్నపిల్లలు వాళ్ళకి తల్లిదండ్రుల పైన దేవుని పైన వ్యతిరేకత లేదు అనేటప్పుడు వాళ్ళ జీవితం కరెక్ట్గా ఉంది, తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా ఉంది అన్నమాట. మరి వ్యతిరేకత ఉంటే పెంపకం సరిగ్గా లేదు. ఇది రెండవ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి? పిల్లలను మారు మనసుకి తీసుకురావడానికే వాళ్ళను పెంచాలి అనేది. మూడవది ఇప్పుడు పిల్లలను కంటితో కానీ చూపుతో కానీ మాటతో కానీ కర్రతో కానీ వాళ్ళు సరిచేసేటప్పుడు ఎందుకు వాళ్ళను అలా చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడన్నా చేస్తామా? కొట్టాలంటే కొట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకు కొట్టావు నీకు తెలీదా, నువ్వు చేసిన పని అలాంటి పని అని చెప్పేసి వెళ్ళిపోతాం. తప్పది. అలా పెంచితే పిల్లలు రఫ్గా తయారవుతారు. చాలామంది ఏం చెప్పరు, కొట్టేసి వెళ్ళిపోతారు సైలెంట్గా. ఎందుకు తెలుసా? వాడు చేసింది వాడికి తెలుసు, అందుకని ఈ శిక్ష పడింది. తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకు అందరి చిన్నపిల్లలకు తెలుసు అని చెప్పేసి ఎలా వెళ్ళిపోతాం మనం. అందుకని పిల్లలను మనం సరిచేసేటప్పుడు కంటితో కానీ మాటతో కానీ కర్రతో కానీ సరిచేసేటప్పుడు ఎందుకు మన ఆ శిక్షణ కింద తీసుకెళ్ళమనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తీయండి సామెతలు 29, Proverbs 29, సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అంటే ఇక్కడ ముందు ఈ వచనంలో ముందు భాగంలో రెండు చెప్పబడింది. బెత్తము తర్వాత గద్దింపు. బెత్తము అంటే కర్ర, అంతేనా? బెత్తము తర్వాత గద్దింపు. ఆ గద్దింపు అనేది ఏంటి? అదే ఇంపార్టెంట్ ఇక్కడ. బెత్తము అనేది కంటి చూపుతో ఉండొచ్చు. ఆ బెత్తం దెబ్బ అన్నాం కదా, కంటి చూపుతో ఉండొచ్చు, నోటి మాటతో ఉండొచ్చు, మీరు వేసే శబ్దంతో ఉండొచ్చు బెత్తం. మరి ఇక్కడ గద్దింపు అని ఉంది కదా, అది చెప్పాలి వాళ్ళకు. కంటి చూపుతో మీరు వారు సరిచేయచ్చు, కర్రతో కూడా సరిచేయచ్చు. మరి ఎందుకు పని చేసేవనేది అది ఇక్కడ ఏంటిది? గద్దింపు. చెప్పాలి వాళ్ళకి. చెప్పాలంటే ఎలాగ అర్థం అవుతుంది? అస్సలు అర్థం కాదు. చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా పెంచని పిల్లలు ఏమవుతారు తెలుసా? ఏమవుతారంట? అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానుడు. అంటే ఏం చేస్తాడు? కుటుంబానికి మొత్తానికి బాధ కల్పిస్తాడు. అలా వదిలేస్తే, చెప్పకుండా వదిలేస్తే రఫ్గా తయారవుతాడు. రేపు వాడి కుటుంబం కూడా అలాగే ఉంటుంది, కుటుంబానికే బాధగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గద్దింపు అని ఉంది కదా, గద్దింపు అనగానే చాలా మంది గద్దింపుని ఎలా తీసుకుంటారు? చేతిలో తీసుకుంటారు, లేకపోతే కర్రలో తీసుకుంటారు, లేకపోతే కాళ్ళలో తీసుకుంటారు. మాటలే. ఇక్కడ దానికి వాడబడిన పదం హెబ్రేయ పదం, ఇంగ్లీష్లో వాడబడిన పదం రీప్రూఫ్. దానికి హెబ్రేయ పదం వచ్చేసి టొకేకా అనే పదం. దాని అర్థం ఏంటంటే మాటలతో సరిచేయడం. అంటే బెత్తం అనేది కంటి చూపుతో ఉండొచ్చు, సౌండ్తో ఉండొచ్చు, మాట్లాడి దీంతో ఉండొచ్చు. మరి గద్దింపు అనేది మాటలతోనే. ఈ రెండు కలిసి చేయాలి.
కంటి చూపుతో వాళ్ళను ఒకలాగా చూసేటప్పుడే ఎందుకోసం అలా చూస్తున్నాం అనేది మాటలు మాట్లాడి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓ ఈ పని మనం చేసాము, అందుకని మనకి ఇలా వచ్చింది, మనం ఇంకది చేయకూడదు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలను మీరు ఏదన్నా నోటి మాటలు చెప్పి గద్దించాలి, లేదా ఓ దెబ్బ కొట్టాలన్నా కానీ వాళ్ళకి చెప్పకుండా చేయకూడదు అనేది ఈ వచనం మనం మాట్లాడేది. చాలా మంది దీన్ని అస్సలు పాటించరు. చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరూ దీన్ని పాటించరు. వాళ్ళకి ఏమి ఇష్టమో ఎలా వాళ్ళకి తెలుసో అలా చేసి వెళ్ళిపోతారు. ఇది మూడవది. నాలుగవది, గౌరవముతో కూడిన శిక్షణలో పెట్టాలి. ఏది? డిసిప్లిన్ విత్ డిగ్నిటీ. గౌరవముతో కూడిన శిక్షణము అంటే వాళ్ళకి ఏదైనా నేర్పాలంటే వాళ్ళకి మర్యాద ఇచ్చి గౌరవంగా దాన్ని నేర్పాలి, కానీ అడ్డదారులు నేర్పకూడదు. అడ్డదారులు నేర్పితే ఏమవుతుంది? వాళ్ళు కూడా అడ్డంగానే తయారవుతారు, వాళ్ళు కూడా వినరు, అలాగే తయారవుతారు. చాలా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు దేవుడే అలాంటి సదుపాయాలు కల్పించాడు. దేవుడు కన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి అలాంటి దేవుడే అలాంటి సదుపాయాలు కల్పించారు. తీయండి యోబు 23, 3, 4, 5, 6, 7, 3 నుంచి 7. యోబు 23 చదవండి. ఆయన నివాస స్థానమునొద్ద చదివండి. నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వాజ్యమును విశదపరచెదను. వాదములతో నా నోరు నింపుకొందునను. ఆయన నాకు ప్రత్యుత్తరమేయగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వాజ్యమాడునా. ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును. ఆమేన్. చూడండి, ఈ వచనంలో మనం ఏం చెప్తుందని చెప్పేసి మీకు ఒక కథలాగా చెప్తా. ఇప్పుడు మనం చదివింది యోబు 23 కదా. యోబు 23లో 3వ అధ్యాయంలో మొదటి 2, 3 ఉన్నాయి కదా. 3వ అధ్యాయంలో యోబు అన్ని కోల్పోయాడు. పోయాడా లేదా? యోబు కోడిపోయింది 3వ అధ్యాయంలో. 20 అధ్యాయముల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. 23వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాం? ఈ వచనం ఏం చెప్తుందంటే, నాకు నా దేవుని దగ్గర కూర్చుని, దేవుడు ఎక్కడున్నాడో అక్కడ వెళ్ళి కూర్చుని దేవుడి దగ్గర వ్యాజ్యం ఆడడానికి నాకు హక్కు ఉంది. ఆ హక్కు దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యోబు కన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. అంటే యోబు కన్నా ఎక్కువ శిక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోబు కన్నా ఎక్కువ శిక్షణములో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అలాంటి యోబుకే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఏం తెలుసా? యోబు మాట్లాడుతున్నాడు ఏమని? నేను నా వ్యాజ్యమాడని, అంటే నేను ఆర్గ్యుమెంట్స్ అంతా నేను రెడీ చేసుకుని దేవుడు ఎక్కడున్నాడో అక్కడ వెళ్ళి ముందు కూర్చుని నేను ఆయనతో ఆర్గ్యూ చేస్తా, వ్యాజ్యమాడుతాను. ఆయన నాకు ప్రతి ఉత్తరం ఇస్తే దానికి ఇంకా నేను తయారవి మరలా నేను ప్రశ్నిస్తాను. మీకేమర్థమైంది దీంట్లో? యోబు శిక్షలో ఉన్నాడు, దేవుడు శిక్ష విధించాడు. యోబును సరిచేయాలని దేవుడు శిక్ష విధించాడు కదా. మరి శిక్ష విధించిన తర్వాత యోబు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు? నేను దేవుడి దగ్గర వెళ్తే వ్యాజ్యమాడతా, ఎందుకు నాకు ఇలాగ ఇచ్చావు, దానికి నాకు దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తాడు, అంటే దేవుడు సమాధానం ఇస్తాడంట. ఇప్పుడు దేవుడు అనుకుంటే నువ్వేదో చేసావు, నీకు నేను శిక్షించాను అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, దేవుడు వచ్చి మాట్లాడాలా యోబుతో దేవుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదు కదా. మరి యోబు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నేను అడిగితే నాకు దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తున్నాడు. అంత గొప్ప దేవుడే ఎవరినైనా శిక్షణలో పెడితే వాళ్ళు పిలిస్తే వచ్చి ప్రతి ఉత్తరం ఇస్తున్నాడు అంటే, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఓ దెబ్బ కొడితే గౌరవంగా చేయాలా వద్దా? వాళ్ళని సరి చేయాలంటే
గౌరవంగా సరిచేయాలా వద్దా? అదే డిసిప్లిన్ విత్ డిగ్నిటీ. గౌరవముతో శిక్షణములో తీసుకురండి. డిసిప్లిన్ చేయొచ్చు, గౌరవంతో చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 5వది, మరీ కోపంగా ఉండేటప్పుడు పిల్లలను గద్దించేది కానీ కొట్టేది కానీ ఉండకూడదు. అంటే పిల్లలు ఏదో చేశారు, బాగా వినండి, పిల్లలు ఏదో తప్పు చేశారు, వాళ్ళని సరిచేయాలి ఆ తప్పు నుంచి అని చెప్పేసి మరీ భయంకరంగా కోపం తెచ్చుకున్నాం. లేదు, మనకు కోపం వచ్చేటప్పుడు వాళ్ళని పిలిచి కొట్టడమో తప్పు. ఆ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు. ఇదే యోబు విషయం తీసుకోండి. ఇదే యోబు విషయం తీసుకోండి. దేవుని కోపం వచ్చి యోబుని శిక్షణలో పెట్టాడా? లేదే. దేవుని కోపం వచ్చి శిక్షణంలో పెట్టలా. దేవుడు యోబును సరిచేయాలనుకున్నాడు. అందుకని పైన మీటింగ్ జరుగుతుంది, అన్ని ప్లానెట్ నుంచి అందరూ వెళ్తున్నారు. ఏ ఏ ప్లానెట్కి ఎవరు రాజు వాళ్ళందరూ వెళ్తున్నారు. అలాగే ఈ భూరాజు ఎవరు? సాతాను. ఈ భూరాజు సాతాను, ఆడు కూడా వెళ్ళాడు. మీటింగ్ అయినట్టుగా ఉంది. దేవుడు పిలిచాడు, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు? దేవుడే అడిగాడు, దేవుడే గెలికాడు. సాతానేం గెలకల, దేవుడే గెలికాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? సాతాను ఏం చెప్పాడు? ఏదో ఈ లోకంలో ఇటు అటు తిరుగుతున్నాను వస్తున్నాను అన్నాడు. అప్పుడు మొదటిగా యోబు పేరు దేవుడు ఎత్తాడా సాతాను ఎత్తాడా? దేవుడే ఎత్తాడు. చూసావా నా భక్తిని? కోపంగా మాట్లాడా? నా భక్తిని చూసావా యోబును? ఎంత భక్తిపరుడు చూసావా? నీతిమంతుడు. ఉదయం లేస్తే రోజు 3 గంటలు లేస్తున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎంత నీతిమంతుడు చూసావా? నెక్స్ట్ సాతాను ఏం చెప్తాడని దేవుడు తెలీదా? తెలుసా తెలీదా? ఎందుకు తెలుసు? నెక్స్ట్ మూమెంట్లో కూడా దేవుడు ఉన్నాడు అక్కడ. అప్పుడే సాతాను ఏం చెప్పాడు? ఊరగానే ఉన్నాడా? ఏది ఊరగానే ప్రార్థన చేస్తున్నాడా? ఆడికి ఏం కావాలో దానికైనా అత్యధికంగా ఇచ్చావు. బాగా తినేసి, అర్థం సాతాను కాదు, బాగా తినేసి ఏం చేయాలో తెలియదు అన్ని చేస్తున్నాడు. ఎక్కడ నీవు ఇచ్చిందని ఆపే చూద్దాం అన్నాడు సాతాను. దేవుడు అని చెప్పాడు, ఓకే తీసేయి. ఏమన్నాడు? తీసేయి, ఇచ్చిందని తీసేయి. అప్పుడు కూడా యోబు నా కోసమే బతుకుతాడు చూడు అని చెప్పి పంపించాడు. ఏమన్నా కోపంగా మాట్లాడా దేవుడు? లేదు కదా. అది దేవుడు ఎవరైనా శిక్షణంలో పెట్టాలంటే కరెక్ట్గా పెడతాడు. ఇలా పెడతాడు, చాలా గట్టిగా పెడతాడు. ఎందుకంటే దేవునికి ఉద్దేశం ఏం తెలుసా? వాళ్ళు సరిచేసి తీసుకురావాలనేది వేరేం కాదు, శిక్షించాలనేది కాదు, పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళను బాధ పెట్టాలనేది కాదు, వాళ్ళని సరిచేసి తీసుకురావాలి అంతే. అందుకని తల్లిదండ్రులు ఎవరి కోపం వచ్చినా కోపం ఉండేటప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే పిల్లలకు అప్పుడు ఏం వింటున్నారో అదే 100% నిజాన్ని తీసుకుంటారు. దానే వాళ్ళు రూల్స్ కింద పెట్టుకుంటారు. అది ఎప్పుడు మర్చిపోరు. తర్వాత రోజుల్లో చాలా మంది పిల్లలు దొంగలు అవుతున్నారా? ఈ రోజున దొంగలంతా ఒకరోజు పిల్లలేనా? ఈరోజు హత్య చేసే వాళ్ళందరూ ఒకరోజు పిల్లలేనా? ఆలోచన చేయండి. ఈరోజు రేప్ చేసి తిరిగే పిల్లలందరూ ఒకరోజు పిల్లలేనా? వాళ్ళు కూడా ఈరోజు చేస్తున్నారు, దాని ముందు పిల్లలేనా? ఎందుకు అలా తయారయ్యారు? ఎందుకు చెప్పండి? అదే ఈరోజు నరహంతకుడిగా ఉండే ఒక వ్యక్తి 2 సంవత్సరములలో ఆడు చిన్నపిల్లగా ఉండేప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటుందా? లేదు కదా. మరి తప్పెవరిది? ఆలోచన చేయండి. పెంచిన వాళ్ళు అంతే. పెంచిన వాళ్ళు తెలిసి పెంచి ఉండాలి, లేకపోతే తెలుసుకుని పెంచాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కోపం ఉండేటప్పుడు ఎప్పుడు కూడా అలా పనులు చేయకూడదు. తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి. కానీ మనము
తన పరిశుద్ధతలో తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని పాలు పొందవలనని మన మేలు కొరకే మన మేలు కొరకే ఆయన ఆయన శిక్షించుచున్నాడు. శిక్షించుచున్నాడు. దేవుని గురించి మాట్లాడుతున్నారు. ముందు మాట్లాడింది తల్లిదండ్రులు. తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కొంతకాలమే వాళ్ళ కోసమే మనల్ని శిక్షించారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధతలో పాల్పొంపులు పొందడానికి, దేవుని పరిశుద్ధలో పాల్పొంపులు పొందడానికి మనను శిక్షించుతున్నాడు. దేవుని ఉద్దేశం వేరు, మానవుల ఉద్దేశం వేరు. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించేది నువ్వు డాక్టర్ అవు, నువ్వు ఇంజనీర్ అవు, లేకపోతే నువ్వు అదేవు ఇదవు, ఇది వాళ్ళ ఇష్టం. మరి దేవుడు తన పరిశుద్ధతలో పాల్పొంపులు పొందడానికి మనను శిక్షిస్తాడు, శిక్షణంలో పెట్టుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా చాలా గొప్ప ఉంటది, పెద్దగా ఉంటది. అంత గొప్ప దేవునికి మనం సేవ చేస్తున్నాం. అందుకని పిల్లల పెంపకంలో తిట్టడం కానీ, కొట్టడం కానీ, కంటి చూపుతో కానీ, మాటలతో కానీ, దేనితో కానీ పిల్లల్ని సరిచేయాలనేటప్పుడు మీకు కోపంగా ఉండేటప్పుడు దాన్ని చెయ్యొద్దు. ఎందుకంటే కోపంగా ఉండేటప్పుడు మీరు చేస్తే తర్వాత మీరే బాధపడతారు, పిల్లలు కాదు. తర్వాత బాధపడేది తల్లిదండ్రులే. చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫెసుకు రాసిన పత్రిక 6:4 చదవండి. ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 44వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆమేన్. అదే అర్థం. మీరు పిల్లలకు కోపం వచ్చేట్టుగా మీరు ఎప్పుడు కూడా పెంచొద్దు వాళ్ళను. అంటే పిల్లలకు ఎప్పుడు కోపం వస్తాయి? ముద్దుగా మాట్లాడితే పిల్లలకు కోపం వస్తాయా? లేదు మన కోపం నుండి కొట్టితే వాళ్ళ పిల్లలకు కోపం వస్తాయా? ఆలోచన చేయాలి. మనకు కోపం అని వచ్చిందనుకోండి, దాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవునికి దాన్ని రిలీజ్ చేసి దేవుని దారిలో పిల్లల్ని ఎలా పెంచాలి అని తెలుసుకుని మన పిల్లల దగ్గరికి రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒక సన్నివేశం చెప్తా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఒక అబ్బాయి తప్పు చేశాడు అనుకుందాం. తప్పే చేశాడు, పెద్ద తప్పు చేశాడు, తెలిసో తెలియని పెద్ద తప్పు చేశాడు. తప్పు చేసి ఇంటికి వచ్చాడు. తండ్రికి తెలిస్తే ఇప్పుడు అవమానం. ఏం చేయాలో తెలియకుండా తండ్రి పూర్తి కోపం వచ్చి ఒక గది లోపల తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఇది సన్నివేశం, సరేనా? ఇప్పుడు చూడండి, తండ్రికి శరీరంలో బలం ఉంది, ఇంకా కర్ర తీసుకుంటాడు, కత్తి తీసుకుంటాడు, ఏదో తీసుకుని నువ్వు పెద్దవాడు, నీకు బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడిని నువ్వేం చేస్తున్నావు? శిక్షిస్తున్నావు, కొడుతున్నావు. ఇప్పుడు ఆ అబ్బాయికి సపోర్ట్ ఎవరు? గది క్లోజ్ అయింది, ఎవరు రాలేరు. తండ్రి ఒకడే ఉన్నాడు. వాడు 4-5 సంవత్సరాల అబ్బాయి ఏం చేస్తాడు? ఆ సిచ్యువేషన్కు తల్లిదండ్రులు పిల్లలను వదలకూడదు. ఎందుకంటే ఆ వయసులోనే ఆ సిచ్యువేషన్ లో వదిలేస్తే పిల్లలు అప్పుడు ఒక నిర్ణయం తీస్తారు. ఆ నిర్ణయం చివరి వరకు మారలేదు. ఒకవేళ మారాలన్నది చాలా సంవత్సరాలు తీసుకుంటారు, చాలా కష్టపడతారు పిల్లలు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ఏ సహాయం అందల. తల్లిదండ్రులు ఎలా పెంచాలని తెలియకుండా అలాంటి వాతావరణంలో కల్పిస్తే పిల్లలు ఏమవుతారు? ఏ హెల్ప్ లేకుండా హెల్ప్లెస్ గా వాళ్ళ రోజు నిర్ణయం తీస్తారు. ఎలాంటి నిర్ణయం ఉండొచ్చు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం రూపమే ఉండిపోతాయి. కొన్ని సంవత్సరముల తర్వాత ఆ నిర్ణయం బయటికి వస్తాయి. అప్పుడు వాడు ఆడపిల్లలను రేప్ చేసేది కానీ, లేకపోతే హంతకుడు ఇది కానీ, అంటే ఇంకోని చంపేది కానీ, దొంగవిది కానీ ఆ రోజు అది బయట పడతాయి. ఆ క్యారెక్టర్ ఇచ్చింది ఎవరు? చిన్నల తల్లిదండ్రులు. తెలియకుండానే ఇచ్చేస్తారు. తర్వాత కొట్టుకుంటారు, మొత్తుకుంటారు. నా బిడ్డ ఇలాగ అయిపోయాడు, అవిని దానికి కారణమే నువ్వు. నీకు తెలియకుండా నువ్వు కారణంగా ఉన్నావు. అందుకనే తల్లిదండ్రులు ఎలా అవ్వాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికైనా ఇంపార్టెంట్. సృష్టిలో అందరూ బైబిల్ చదవాల్సిందే. బైబిల్ ఒక్క పుస్తకమే దాని గురించి మాట్లాడింది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? కోపంగా ఉండేటప్పుడు పిల్లలను సరిచేయడం కరెక్ట్ కాదు.
అలా చేయకూడదు. ఇది 5వది. 6వది, ఒకవేళ పిల్లల్ని సరిచేయడం తల్లిదండ్రులు మానేస్తే, పిల్లల్ని సరిచేయడం తల్లిదండ్రులు మానేస్తే దేవునికి దూరమైన, దేవునికి వ్యతిరేకమైన పిల్లల్ని మీరు పెంచుతారు. అర్థమైందా? సామెతలు 23:14 తీయండి. సామెతలు 23:14 చదవండి. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఎంత భయంకరం తెలుసా ఈ వచనం. చిన్నలో పిల్లలను బెత్తముతో కొట్టలేదు అనేటప్పుడు, అంటే బెత్తం అనేది ఏంటి ఇక్కడ? కంటి చూపు గాని, నోటి మాట గాని, మన ఇచ్చే శబ్దాలు గాని, చిన్న వయసు. అలాంటి బెత్తం తీసుకుని పిల్లలను చిన్న వయసులో సరి చేయలేదంటే ఆ పిల్లలను పాతాళమును పంపించేదానిచ్చి నువ్వు ఏం చేయలేవు, నువ్వే పంపించినట్టు. ఎందుకంటే చిన్న పిల్లల్లో చిన్నగా ఉండేటప్పుడు నువ్వు సరి చేయలేదు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులకు విధేయత చూపించలేదు, అలాగే దేవునికి కూడా విధేయత చూపించలేదు. దేవునికి విధేయత చూపించిన పిల్లలు ఎక్కడ పోతారు? పాతాళమే, అగ్నిగుండమే. దానికి కారణం ఎవరు? తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని వ్యతిరేకత పిల్లల మనసులో, పిల్లల శరీరంలో మానసికంగా వ్యతిరేకతగా అక్కడ పెరిగితే వాళ్ళు ఇంకా అగ్నిగుండమే. దానికి కారణం తల్లిదండ్రులుగానే ఉన్నారు. అది సరి చేసుకోవాలి, అప్పుడే మనం సరి చేసుకోవాలి. ఇంకా ఈ 6 పాయింట్లు అయిపోయింది. ఇంకా కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకుని ముగిస్తా. ఏంటంటే అందరి పిల్లలకు ఒకే రకమైన శిక్షణము కావాలా, వేరే వేరే కావాలా? వేరే వేరే. చూడండి, కొంతమంది పిల్లలు కంటి చూపుతో సరిపోతారు. అర్థమైందా? కొంతమంది పిల్లలు నోటి మాటలతోనే సరైపోతారు. కొంతమంది పిల్లలు మన ఇచ్చే శబ్దములతో సరైపోతారు. కొంతమంది పిల్లలు చేయి పెట్టి మన కొని దెబ్బలు కొట్టితేనే. కొంతమంది పిల్లలు కర్ర తీసుకోవాలి, కొంతమంది పిల్లలు కత్తి తీసుకోవాలి. కొంతమంది పిల్లలు ఈ చిన్న పిల్లలను పెంచే ఒక స్థలం ఉంటుంది, తెలుసా మీకు? బేబీ కేర్ కాదు, అంటే ఒక 12-13 సంవత్సరాల్లో ఇంకా అంతే పూర్తిగా పాడైపోయారు అంటారు కదా, వాళ్ళకని ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎలా ఉంటుంది అంటే మిలిటరీ స్కూల్ లాగా ఉంటుంది. బయటికి రాలేరు, ఏం చేసినా బయటికి రాలేరు. అలాంటి స్కూలు దాంట్లో వెళ్ళి చేసేస్తారు. ఎప్పుడు వదులుతారు తెలుసా? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా వాడు సరైపోయాడు, నార్మల్గా బతుకు కావాలని అనుకుంటాడంటే అప్పుడు బయటికి వదులుతారు. లేకపోతే అక్కడే ఉండాల్సిందే జీవితం అంతా. దగ్గర మెంటల్ హాస్పిటల్ అంటావు కదా, అలాగే ఇది మెంటల్ స్కూల్, అంటే మానసికంగా సరిచేసే స్కూల్ అన్నమాట. అంటే బాబు నువ్వు చేసే తప్పురా బాబు, తల్లిదండ్రుల వల్ల కాని వాళ్ళను అలా వెళ్ళి చేస్తారు. అది చూడండి, అందరూ ఒకేలాంటి పెంపకము, అంటే బెత్తము కానీ లేకపోతే గద్దింపు కానీ రావాల్సిన అవసరం ఉండదు. ఒకరు మారుతారు. ఎలా మారుతారంటే వాళ్ళ వ్యక్తిత్వం పెట్టి, తర్వాత వాళ్ళు ఈ లోకంను ఎలాగా చూస్తున్నారు, తర్వాత అన్నిటికన్నా మెయిన్ తల్లిదండ్రులు చిన్న నుంచి పుట్టిన దాని నుంచి పిల్లలతో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, ఎలాంటి విషయములను, ఎలాంటి విలువ కలిగిన విషయములు నేర్పుతున్నారు, ఎలాంటి విధేయత భావములు నేర్పుతున్నారు, తర్వాత దేవుని గురించి వాళ్ళు ఏమేమి బోధిస్తున్నారు అని దీన్ని బట్టి పిల్లల మార్పులు ఉన్నాయి. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి చెప్పగానే సరే అని చెప్పేసి చేస్తాడు, ఇంకో అబ్బాయి వినేసి ఏ మాడకుండా వెళ్ళిపోతాడు, చేయడు, విని అస్సలు వినడు. ఎందుకు? ఆలోచన చేయండి. పిల్లల స్వభావం ఎలాగుంది అంటే అది వాళ్ళకి నేచురల్గా వచ్చిన స్వభావం. అంటే అందరికి మూఢత్వం ఉంది. చదివామా? పిల్లలు పుట్టేటప్పుడే మూఢత్వం వచ్చి స్వభావంగానే ఉంది అక్కడ. మరి దాన్ని తోలివేసేది ఎవరు? తల్లిదండ్రులు. సులభం చెప్తున్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉండే రాడ్ ఆఫ్ కరెక్షన్, శిక్షాదండము, రాడ్ ఆఫ్ కరెక్షన్, అదే తోలివేయాలి. అది నోటి ద్వారా, కంటి చూపు ద్వారా, మాటల ద్వారా, లేదు బెత్తం తీసుకుంటావో నీ ఇష్టం. నీ ఇష్టం అంటే దేంట్లో వింటారో దాంట్లో. మరి ఎంత త్వరగా దాన్ని మొదలుపెట్టావో అప్పుడు వాళ్ళు కంటి చూపుతోనే కరెక్ట్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్.
ఎవరొకరు కంటి చూపు కానీ, ఇచ్చే శబ్దము కానీ, లేదు నోటి మాట కానీ వినలేదో వాళ్ళకేం చేయాలి? కర్ర తీసుకోవాల్సిందే. అంటే కావాలని తల్లిదండ్రులు తీసుకుంటారా? నో. వినని వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళు వినలేని పరిస్థితిలో వచ్చారు? తల్లిదండ్రులు ముందే స్టార్ట్ చేయలేదు కాబట్టి. మరీ చిన్నగా ఉండేటప్పుడే స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది. ఈ రోజుల్లో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సంవత్సరం ముందు ఒక హాస్పిటల్‌కి వెళ్ళాం. ఒకరిని చూడాలని, అడ్మిట్ అయ్యారు చూడాలని వెళ్ళాం. ఇక్కడే అల్మోడా వెళ్ళాం. కోబార్‌లో. అక్కడ మాలాగా చూడడానికి వచ్చిన ఒక ఫ్యామిలీ. ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ముగ్గురి చేతిలో తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చారు. సరేనా? ఫోన్లు ఇచ్చారు. ముగ్గురు అందరితో 2, 3 కుటుంబాలు వెళ్ళాం. అందరితో కూర్చున్నారు. ఈ ముగ్గురు పిల్లలు సోఫాలో నార్మల్‌గా ఎలా కూర్చుంటారు? మీరు గాని, మీ పిల్లలు గాని ఎలా కూర్చుంటారు? చెప్పండి. ఇలా ఆనుకుని కూర్చుంటాం. అంతేనా? ఆనుకునే సైడ్ అట్టుంటది. కూర్చుండే సైడ్ ఇట్టుంటది. కాలు కింద పెట్టుకుంటాం. వీళ్ళు అడ్డంగా కూర్చున్నారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా అడ్డంగా, అంటే ఇప్పుడు అది సోఫా అనుకోండి, గోడ సోఫా అనుకోండి. మీరు ఇటు తిరిగి ఉన్నారు, అటు తిరిగి ఉన్నారు. ముగ్గురు కూడా. ఇద్దరు ఒక సోఫాలో, ఇంకో సోఫా కూర్చుని మొబైల్ ఇంత పట్టుకుని ఇంత దగ్గర పట్టుకుని పెద్ద స్క్రీన్, పెద్ద మొబైల్, పెద్ద స్క్రీన్ ముగ్గురి కూడా. దీన్ని చెప్పడానికి ఇది చెప్పలా. వాళ్ళ ముగ్గురి ఫోన్ ఉందా? ఓకే. ఈ అబ్బాయి ఏం చేశాడు? ఒక అమ్మాయి దగ్గర వెళ్ళాడు. ముగ్గురు చిన్నపిల్లలే. ఒక అమ్మాయి దగ్గర వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫోన్ కూడా లాక్కున్నాడు. 2 ఫోన్లు చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఏడుస్తుంది. అప్పుడు మాకు తెలిసింది ఇవన్నీ మేము ఇంట్రెస్ట్ ఏదో మాట్లాడుతున్నాం. అప్పుడు చూస్తే ఇలా జరుగుతుంది. పిల్లల పెంపకం గురించి మాట్లాడుతున్నాం. ఏం తయారవుతారు, ఎలా తయారవుతారు ఆలోచించేయండి. తల్లిదండ్రులకు పిల్లలను ఎలా పెంచాలి అని తెలియలేదు. తెలుసుకోవడానికి ఎక్కడ ఏ చదువు లేదు, ఏ డిగ్రీలు లేవు, ఏం లేవు. ఇంకా వాళ్ళు ఏం చేస్తాం? పిల్లలు తప్పు కాదు. పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు విధేయత రూపంలో రాలేదనేటప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, దాని అయిన పర్యవసనంలో ఏం చేయాలి? మీరు జీవితంలో ఫేస్ చేసే తీరాలి అనేది ముందు నుంచే, చిన్న నుంచే చెప్పి 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 వాళ్ళు పెంచాలి. ఎందుకంటే పిల్లల లోపల ఎంత ఎక్కువ వ్యతిరేకత ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో ఎక్కువ పర్యవసనములు ఫేస్ చేయాలి. ఎక్కువ పర్యవసనములు ఫేస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈరోజు మన సంఘము ఈ వాక్యం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా దేవుని వాక్యం నేర్పండి. దేవుని వాక్యంలోనే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లేనిది ఏమి లేవు. ఒక మానవుని జీవితంకి ఏమి కావాలో అన్ని దేవుని వాక్యంలో ఉన్నాయి. చెప్పండి, నేర్పండి, ఉపదేశం వినిపించండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యేది కాదు మనం ఎలా పెంచాలి, వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకుని మనం చేసేటప్పుడు పిల్లలు ముందుగా తల్లిదండ్రులకు విధేయులవుతారు, తర్వాత దేవునికి విధేయులవుతారు. మనం 6 పాయింట్లు చూసాం ఎలా పెంచాలి. ముందు చిన్నపిల్లలు మరీ చిన్నగా ఉండేటప్పుడే ఏం చేయాలి? మొదలు పెట్టాలి. వాళ్ళ పెంపకం, ఆ శిక్షణము మొదలు పెట్టాలి. రెండవది ఏంటి? మనం మొదలుపెట్టే ఆ శిక్షణము ఎలా ఉండాలంటే వాళ్ళు ఏమనుకున్నారో అది తప్పు అని తెలిసి వాళ్ళను మారు మనసుకి తీసుకొచ్చి దేవుని దారిలో పెట్టడానికే మన ఉద్దేశంగా ఉండాలి. వాళ్ళ దగ్గర మార్పు ఎందుకు రావాలి? దేవుని దారిలో పెట్టడానికి ఉండాలి. మూడవది ఏంటి? పిల్లలను మనం పెంచేటప్పుడు మనం చేసే ఆ బెత్తం కానీ లేకపోతే గద్దింపు కానీ దేనికోసం అనేది వాళ్ళకి చెప్పి చేయాలి. నాలుగవది ఏంటి? వాళ్ళని శిక్షణలో పెట్టేటప్పుడు గౌరవంతో బిహేవ్ చేయాలి. చాలా గౌరవంగా మనం ఏం చేయాలి? వాళ్ళతో బిహేవ్ చేయాలి. ఐదవది ఏంటి? ఎక్కువ మన కోపంలో ఉండేటప్పుడు పిల్లలను గద్దించకూడదు. పిల్లలను బెత్తంతో కొట్టకూడదు. మాటలతో దేనితో కూడా మనం ఎక్కువ కోపం ఉండేటప్పుడు చేయకూడదు. ఇది పెద్ద తప్పు. ఆరవది ఏంటి? ఒకవేళ మీరు పిల్లల పెంపకంలో సరిగ్గా పెంచలేనప్పుడు మీరు ఎక్కడికి అప్పగిస్తున్నారు? నరకముకు, అగ్నిగుండముగా అప్పగిస్తున్నారు.
అంటే దేవునికి దూరమైన పిల్లల్ని మీరు పెంచుతున్నారు, వాళ్ళు చివరి వెళ్ళే దేనికి అగ్గునుకుంటాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం ఏం చేయాలి, పిల్లలను ఎంత వయసు తక్కువలో మన మంచి చెప్పి పెంచాలో, దేవుని వాక్యంలో తీసుకురావాలో అది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికే మహిమ కలుగును గాక.